హాయ్ ఫ్రెండ్స్, భారత్ ఒక ప్రపంచ శక్తిగా ఎదుగుతుంటే అందరూ సంతోషించాలి. కానీ కొన్ని దేశాలకు మాత్రం ఇది కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మన దేశానికి వ్యతిరేకంగా తెర వెనుక జరుగుతున్న వ్యూహాల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తరచుగా హెచ్చరిస్తూనే ఉంటారు. అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఏ దేశాలకు మన ఎదుగుదల అంటే మిగుడు పట్టలేదు, మనల్ని బలహీనం చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఈ నిజాలు, వాటి వెనక ఉన్నటువంటి లోతైన విశ్లేషణని మనం ఈ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఎక్స్పోజ్ తెలుగు ఛానల్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇక భారతదేశం ఒక నిర్ణయాత్మకమైనటువంటి దశలో ఉందండి. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది, మరోవైపు సైనికంగా కానీ సాంకేతిక శక్తిగా కానీ మనమైతే ఎదుగుతూ ఉన్నాం. కానీ మన ప్రయాణం అనేది కొన్ని దేశాలకు అస్సలు నచ్చట్లేదు, మింగుడు పట్టలేదు. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, భారతదేశ భద్రతకు బాధ్యత వహిస్తున్నటువంటి అజిత్ దోవల్ పదే పదే చెప్తున్నారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం మహారాష్ట్రలో ఇచ్చారు. దాన్ని అందుకున్న సందర్భంగా ఆయన చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఈ చర్చని మళ్ళీ ముందుకైతే తీసుకొచ్చినమాట. भारत अभी वहां नहीं पहुंचा है जहां उसे होना चाहिए. ऐसा लगता है कि शायद हम स्वतंत्र हैं तो हमारे ऊपर सारी जिम्मेदारियां खत्म हो गई हैं. आज भी भारत को बाहर से भी और अंदर से भी बहुत अधिक चुनौतियां हैं. भारत का विकास से सभी लोग बहुत आनंदित हों ऐसा नहीं है. भारत का विकास कई लोगों के लिए, कई देशों के लिए, कई इंटरेस्ट के लिए, उनके लिए ये घातक है और हमें उसका मुकाबला करना है. దోవల్ మాటల్లోని ఆ తీవ్రతను మనం అర్థం చేసుకోవాలంటే మనం ప్రస్తుత ప్రపంచ రాజకీయాలను కూడా ఒకసారి చూడాలన్నమాట. దోవల్ హెచ్చరిక అసలు అర్థం ఏంటి అంటే, దోవల్ మాటల సారాంశం చాలా క్లారిటీగా క్లియర్గా ఉందండి. భారత్ బలపడటం కొందరికి ఇష్టం లేదు, వాళ్ళు అడ్డంకులైతే సృష్టిస్తారు అన్నది ఆయన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ కుట్రలను ఎదుర్కోవడానికి యూత్ మొత్తం కూడా తమ ఇండివిజువల్ ఆశయాల కన్నా వ్యక్తిగత ఆశయాలు పక్కన పెట్టండి, దేశ ప్రయోజనాలకు మీరు ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఒక పిలుపు అయితే ఇచ్చారు. ఇది కేవలం ఒక సాధారణ ప్రసంగం కాదు, ఒక వ్యూహాత్మక హెచ్చరిక అని చెప్పుకోవాలి. రాబోయే 25 ఏళ్ళు భారతదేశానికి అత్యంత కీలకమైనవి. ఈ చారిత్రక అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అజిత్ దోవల్ అయితే గట్టిగా చెప్తున్నారు. మరి దోవల్ తరచుగా ప్రస్తావించేటట్టు ఆ కొన్ని దేశాలు ఏవి, వాళ్ళ వ్యూహాలు ఎలాంటివి అన్నది విశ్లేషకులు అయితే ప్రధానంగా 3 కోణాల్లో ఈ హెచ్చరికలను చూస్తున్నారు. ఒకటి, మన సరిహద్దుల్లో నిత్యం కవ్వింపుకు పాల్పడేటువంటి చైనా కానీ, 2 ఉగ్రవాదాన్ని పెంచి పోషించి అదొక విధానంలాగా మార్చుకున్నటువంటి పాకిస్తాన్ కానీ, 3 మన ఎదుగుదలని తమ ఆధిపత్యానికి సవాల్గా భావించేటువంటి కొన్ని అమెరికా లాంటి శక్తులు అన్నమాట. మరి ముప్పు ఎవరి నుంచి ఉంది, ఎలా ఉంది అంటే, చైనా డ్రాగన్ వ్యూహం చూసుకుంటే చైనాకు ఆసియాలో తిరుగులేనటువంటి శక్తిగా ఎదగాలని ఉంది. ఆ ఆధిపత్యానికి భారతదేశం ఒక కీలక సవాల్గా మారుతుందని చెప్పేసి చాలామంది అయితే నమ్ముతున్నారు. అందుకే అది బహుముఖ వ్యూహంతో మనల్ని దెబ్బకొట్టాలని చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక సరిహద్దు వివాదాలు చూసుకుంటే గల్వాన్ లోయలో జరిగినటువంటి ఘర్షణలు తెలుసు మనకు, సంతోష్ బాబు కూడా చనిపోయారు దీనికి ఉదాహరణ. ఇక ఇది కాకుండా శాంతి మంత్రం చెప్పిస్తూనే మన భూభాగాల్లో చొరపట్టడానికి ప్రయత్నించడం అనేది చైనా యొక్క నైజం. అది ఇక ఆర్థిక యుద్ధం, చైనా తమ ఉత్పత్తులతో మన మార్కెట్లను ముంచెత్తి మన దేశీయ పరిశ్రమలన్నింటినీ కూడా దెబ్బతీయాలి, అవి పడుకునేలాగా చేయాలని చెప్పి చూస్తున్నది కూడా ఒక ప్రచారంలో ఉన్నటువంటి ఒక వాదన, అది నిజం కూడా. ఇక కేవలం వ్యాపారం కాదు, మన ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేటువంటి ఎత్తుగడాన్ని కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇక ఇది కాకుండా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ సిద్ధాంతం, ఇది కొందరు భౌగోళిక రాజకీయ నిపుణులు ముందుకు తెచ్చేటువంటి ఒక సిద్ధాంతం. దీని ప్రకారం ఏంటంటే, శ్రీలంక, పాకిస్తాన్ వంటి మన పొరుగు దేశాల్లో ఓడరేవులు కానీ ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా చైనా మన చుట్టూ కూడా ఒక ఆర్థిక వ్యూహాత్మక వలయాన్ని ఏర్పడేయాలని చెప్పి చూస్తుందని చెప్పి చెప్తున్నారు. శ్రీలంకలో ఉన్న హమ్మన్ తోట ఉంది కదా ఓడరేవు, దాన్ని 99 ఏళ్ళకి లీజు తీసుకోవడం అనేది ఈ వాదనకి బలం చేకూరుస్తున్నాం. లేటెస్ట్గా మన వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ మన ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, భారతీయ ప్రవాసులు ఉన్నారు కదా, వాళ్ళ మీద వివక్ష కూడా మొదలైందట. మన ఫుడ్ గురించి కానీ, మన వేష భాషల గురించి కానీ, మన లాంగ్వేజ్ గురించి కానీ వాళ్ళు సోషల్ మీడియాలో ఫుల్గా నెగిటివ్ కామెంట్స్ క్యాంపెయిన్ అనేది బాగా నడుస్తుందట. ఈ విషయం స్వయంగా మన ఎన్ఆర్ఐ చైనాలో ఉన్నటువంటి భారతీయ రాయబార కార్యాలయంలో వాళ్ళకి స్వయంగా అధికారులుగా చెప్పారనమాట. ఇక పాకిస్తాన్ అనేది వాళ్ళ ఉగ్రవాదం అనేది వాళ్ళ నరనారాల్లో జీర్ణించిపోయింది. పాకిస్తాన్ గురించి వేరే చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి. భారతదేశం ఎప్పుడు అస్థిరంగా ఉంటే ఉగ్రవాదాన్ని
సాయుధంగా వాడుకోవటం, బాంబులు వేయటం, వాళ్ళు సంతోషిస్తారు. ఇక ఉగ్రవాదుల ఎగుమతి, లష్కర్ ఇ తోయిబా కానీ, జైషే మహమ్మద్ కానీ అంటే ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇచ్చి మన దేశం మీద దాడులు కుచ్చగొలుపుతున్నాయి. తర్వాత ముంబై దాడుల నుంచి పుల్వామా దాడుల వరకు అనేక భారీ ఉగ్రవాదుల దాడుల వెనుక పాకిస్తాన్ ఆధారిత గ్రూపులు ఉన్నాయి అనేది కన్ఫర్మ్. ఇక ఇది కాకుండా అంతర్గత కలహాలు, మన దేశంలో సెన్సిటివ్ విషయాల్ని ఆధారంగా చేసుకొని సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ యువతను తప్పుదోవ పట్టించి ఆ సామాజిక అశాంతిని సృష్టించాలని నిరంతరం ప్రయత్నిస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ మధ్య జరిగిన ఢిల్లీలో అల్లర్లు కానీ, మొన్న జరిగిన CJP ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా అప్పుడు కానీ ఈ పాకిస్తాన్ ఆడిన నాటకాలన్నీ అందరికీ తెలుసు. ఇక యూరోప్ దేశాలు ఇక్కడ కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది ఈ విషయము. ఒకవైపు అమెరికా కానీ, ఫ్రాన్స్ లాంటి దేశాలంటే మనతో వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచుకుంటున్నాయి. ఎందుకంటే వ్యాపారం చేస్తేనే ఇక్కడ ఎక్కువ మంది 140 కోట్ల మంది ఉన్నారు, కొనడానికి ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తుంటే, అట్లనే ఒకవైపు ఇది ఒక కోణంలో ఉంటే ఒకవైపు ఇంకో కోణంలో ఉంటే ఆ దేశాల్లో ఉంటున్న మీడియా సంస్థలు కానీ, మేధావి వర్గాలు కానీ భారత్ మీద తరచుగా విమర్శనాత్మకమైనటువంటి కథనాలని వాళ్ళు ప్రచురిస్తూ ఉంటారన్నమాట. అవి ఎట్లాంటివి అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అయిపోయిందని, తర్వాత మైనార్టీల హక్కులు కాలు రాస్తున్నారని, ఇలాంటి కథనాలు, రేపులు ఎక్కువ జరుగుతున్నాయని, ఇట్లాంటి ఏవో రాస్తుంటారు. అన్ని దేశాల్లోనే మన దగ్గరే ఉన్నట్టు రాస్తుంటారు. మనకి వరల్డ్ ర్యాంకింగ్స్లో కూడా లో రేటింగ్స్ ఇచ్చి పాకిస్తాన్, సిరియా లాంటి దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దేశాలను పైన ఉంచుతాయి. అది ఎట్లా సాధ్యమవుతుంది? మనకంటే వాళ్ళు ప్రశాంతంగా ఎక్కువ ఉంటున్నారా? అది వాళ్ళకే చేయాలి. వాళ్ళ తెలివి తెల్లారినట్టే కనిపిస్తుంటుంది. కొందరు దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అని చూస్తే మాత్రం, మరికొందరు విశ్లేషకులు మాత్రం ఇది అంతర్జాతీయ వేదికల మీద భారత ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ప్రయత్నంలో భాగము. అందుకే ఇట్లాంటి కథనాలు కానీ, ఇట్లాంటి రిపోర్ట్లు కానీ వస్తున్నాయని చెప్పేసి, పక్షపాతంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే వాదిస్తున్నారు. మరి టెక్నాలజీ మీద వైఖరి అంటే గతంలో అణు పరీక్షల తర్వాత మన టెక్నాలజీ మీద ఆంక్షలు విధించినటువంటి చరిత్ర ఈ దేశాలకు ఉంది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సెమీ కండక్టర్లు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కానీ భాగస్వామ్యాలు పెరుగుతున్నాయి. కొన్ని కీలకమైనటువంటి సాంకేతికల విషయంలో సవాళ్ళు అయితే ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇక డోవల్ పిలుపు యువతకి ఎందుకు కీలకము, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. చూడండి వీడియో. ఈ బాహ్య సవాళ్ళను ఎదుర్కోవాలి అంటే మనం అంతర్గతంగా కూడా బలంగా ఉండాలి. ఇక్కడ అజిత్ దోవల్ యువతకి ఇచ్చినటువంటి పిలుపు యొక్క ప్రాముఖ్యత అనేది మనకి అర్థమవుతుంట. ఆయన మాటల్లో ఇది 5వ తరం యుద్ధం, అంటే 5th జనరేషన్ వార్ఫేర్ అంటారు. ఈ యుద్ధంలో ట్యాంకులు కానీ, తుపాకుల కన్నా కూడా ప్రమాదకరమైనటువంటి ఆయుధాలు ఏవైనా ఉన్నాయంటే అది సమాచారము, టెక్నాలజీ, మన ఆలోచన విధానం అనమాట. వాళ్ళ ప్రధాన లక్ష్యం మన యూతే. ఎందుకంటే యువతను నిర్వీర్యం చేస్తే దేశ భవిష్యత్తు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినట్టే అనమాట. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరుగుతుంది. సోషల్ మీడియా కానీ, వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా మన యువతలోకి విభజన బీజాలు నాడుతున్నాయని చెప్పి, తర్వాత దేశభక్తిని తప్పుగా చిత్రీకరిస్తూ మన సంస్కృతి మీద మనకే చిన్నచూపు కలిగేలాగా ప్రశ్నిస్తున్నాయని చెప్పి దోవల్ వంటి నిపుణులు అయితే హెచ్చరిస్తూనే ఉన్నాం. మన CJPలో చూసాము. పని పాట లేని వాళ్ళందరూ అక్కడికి పోయి హిందూ మతాన్ని గురించో, లేకపోతే సనాతన ధర్మాన్ని గురించో, లేకపోతే మోడీ గురించో, లేకపోతే ఇంకొకటి గురించో, భారతమాతకి మొగుడెవరని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు వాళ్ళందరూ. వాళ్ళకి అవసరం ఏమిటి? అక్కడ మాట్లాడాల్సింది విద్యార్థుల భవిష్యత్తు మీద ఎలాంటి సూచనలు చేయాలని పోయిన పెద్దవాళ్ళందరూ మాట్లాడాలి. అవసరం లేని మాటలు ఎందుకు మాట్లాడారు? ఇదంతా కూడా యూత్లో వ్యతిరేకతను పెంచడానికి ఇలాంటి వాళ్ళకి నేనేమంటానంటే, ఈ ఫారెన్ రెగ్యులేటరీ ఫండ్ వస్తుంది కదా, ఆ ఫండ్ మొత్తం కూడా జార్జ్ సోరెస్ గారు అక్కడ నుంచి చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి మాటలు ఫండ్స్ తీసుకున్న వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు అన్నమాట. ఇక మానసిక దాడి జరుగుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో బాధ్యతను మర్చిపోయేలాగా చేయడము, దేశం గురించి కానీ, సమాజం గురించి కానీ ఆలోచించడం అనవసరము అనే భావనని వ్యాప్తి చేస్తున్నారు. అది ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది యూత్లో. ఇది కూడా మానసిక దాడిలో ఒక భాగమే అని చెప్పుకోవాలి. దోవల్ చెప్పినట్టుగా స్వేచ్ఛ అంటే బాధ్యత లేని తనం కాదు. మన హక్కుల గురించి మాట్లాడినప్పుడు దేశం పట్ల మన బాధ్యతలు కూడా గుర్తుంచుకోవాలి. అందుకే దోవల్ అంటాడు, మీ వ్యక్తిగత ఆశయాల కంటే జాతీయ ప్రయోజనానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి ఆయన పిలిపించారు. ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక శాస్త్రవేత్త ఎవరైనా సరే తాము పనిచేసేటువంటి పని దేశ నిర్మాణంలో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. ఇక పరిష్కారం ఏంటి? మన కర్తవ్యం ఏంటంటే, మరి ఈ సవాళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలంటే అజిత్ దోవల్ హెచ్చరిక ఒక మేల్కొల్పు మాత్రమే. అసలైనటువంటి కార్యాచరణ అనేది మన చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉంటాం. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్తను కూడా గుడ్డిగా నమ్మొద్దు. దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని ప్రశ్నించండి. మనల్ని విభజించేటువంటి కంటెంట్ ఏదైనా ఉంటే దాన్ని రిజెక్ట్ చేసి పడేయండి. So you are raising an entire generation of ill-informed or misinformed individuals, and that is a national security risk. Consume news from trusted sources. And I meet a lot of people who say, actually I don't watch news, but I saw this on social media. Well, if you don't watch news, the problem is yours, right? Young people are not reading books. And when we have an entire generation that is not reading books and consuming the information they should be consuming, they fall prey to social media, which is being manipulated
And so you are raising an entire generation of ill-informed or misinformed individuals, and that is a national security risk. తర్వాత నైపుణ్యాలు పెంచుకోవడం, స్కిల్స్ పెంచుకోండి. ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్ టెక్నాలజీ మీద పరుగులు తీస్తుంది. మన హైదరాబాద్ నుంచే స్పేస్ టెక్నాలజీలో వాళ్ళు ఎన్ని ప్రతిభ చూపిస్తున్నారు. మన యువత ఇలాంటి రంగాల్లో స్కిల్ సాధించి భారతదేశాన్ని రాబోయే రోజుల్లో టెక్నాలజీ హబ్గా మార్చాల్సిన అవసరం ఉంది. ఇక దేశ నిర్మాణంలో మనం భాగస్వామ్యం అవ్వాలి. దేశ సేవ అంటే కేవలం సరిహద్దుల్లో పోరాటం మాత్రమే కాదు, మనం చేసే ప్రతి పనిలో కూడా నిజాయితీగా ఉంటాం, ట్యాక్సులు సక్రమంగా కట్టం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంది. ఇవన్నీ కూడా దేశ సేవ కిందకి వస్తాయండి. ఇక ఐక్యతను ప్రదర్శించడం, మన భాష, మన మతం, మన ప్రాంతం ఏదైనా కావచ్చు, కానీ మనమందరం కూడా భారతీయులం. ఈ ఐక్యత అనే భావన అనేది మనకి అతిపెద్ద బలం. భిన్నత్వంలో ఏకత్వం కేవలం నినాదం కాదు, అది మన అస్తిత్వం. శత్రువు ఈ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పే చూస్తున్నాడు. మనం దానికి అవకాశం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వకూడదు. ఫ్రెండ్స్, అజిత్ దోవల్ చేసినటువంటి హెచ్చరికలు మనం భయపెట్టడానికి కాదు, మనల్ని జాగృతం చేయడానికి. భారతదేశం తన ప్రయాణంలో ఒక స్వర్ణయుగం అంచున నిలబడి ఉంది. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే చరిత్ర మనల్ని ఎప్పటికీ కూడా క్షమించడు. భవిష్యత్తు తరాలందరూ కూడా మనం తిట్టుకుంటాయి. బాహ్య శక్తులు ఎన్ని కుట్రలు పడినా కానీ మనం అంతర్గతంగా బలంగా ఐక్యంగా ఉన్నంత వరకు కూడా మనల్ని ఎవ్వడూ ఏమీ చేయలేడు. లోకమాన్య తిలక్ చెప్పినట్లుగా స్వరాజ్యం నా జన్మ హక్కు. ఆ స్వరాజ్యాన్ని కాపాడుకొని సురాజ్యంగా మార్చుకోవాల్సిన బాధ్యత అనేది మనందరి మీద ఉంది, ముఖ్యంగా యూత్ మీద ఉంది. ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? భారత్ ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సవాలు ఏదని మీరు అనుకుంటున్నారు? అలాగే అజిత్ దోవల్ గారు చేసినటువంటి కామెంట్స్ మీద మీ ఆలోచనలు కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే దీన్ని మీ స్నేహితులు కూడా పంచుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన న్యూస్ ఎక్స్పోజ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.